హలో ఎవ్రీవన్. ఇవి నా ఇనిషియల్ వీడియోస్ కాబట్టి కొంచెం ఎడిటింగ్ ఇష్యూస్, లైటింగ్ ఇష్యూస్, వాయిస్ ఇష్యూస్ అండ్ స్క్రిప్ట్ ఇష్యూస్ ఉంటాయి. ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేస్తే ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ ట్రై టు ఇంప్రూవ్ ఇన్ మై ఫ్యూచర్ వీడియోస్. ఓకే, లెట్స్ స్టార్ట్ రివ్యూ ఆఫ్ దురంధర్. మార్నింగ్ రివ్యూలో కొంచెం స్క్రిప్ట్ అనేది లేదు కాబట్టి ఇష్యూ అయింది. ఒక ఫ్లోలో లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం రాసుకొని వచ్చా. సో ఒక ఫ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, సో లెట్ స్టార్ట్ మై రివ్యూ విత్ ద రన్ టైమ్. సో నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఏంటి అంటే 16 months ముందు స్టార్ట్ అయింది దురంధర్ మూవీ. ఈ 16 months ముందు స్టార్ట్ అయ్యాక కూడా వాళ్ళు ఈ 16 monthsలో 2 parts చేశారు, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2 parts రెండు కలిపి ఆల్మోస్ట్ ఈక్వల్ టు 7 to 8 hours రన్ టైం వస్తుంది. అంటే ఎడిట్ అయ్యాక కూడా మనకి 7 to 8 hours అనే రన్ టైం మిగిలింది. అంటే ఎడిట్ అవ్వకముందు ఎంత ఉండొచ్చు సినిమా. సో ఈ 16 monthsలో వీళ్ళు ఇంత పెద్ద సినిమా తీశారు విత్ హ్యాండ్లింగ్ దీస్, ఏమంటారు, ఇంత క్యాష్ మెంబర్స్ హ్యాండ్ చేసి అండ్ ఏమంటారు, వాళ్ళ షెడ్యూల్స్ హ్యాండిల్ చేసి ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేసి ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో మన తెలుగు సినిమాలు ఎందుకు లేట్ అవుతున్నాయి? ఆ, ఈ డౌట్ అందరికీ ఉంటే కామెంట్లో మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. అండ్ ఓకే, ఇంత మంచి అవుట్పుట్ తీసినందుకు మెయిన్ రీజన్ ఉండొచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో ఐ థింక్ ఆదిత్యధర్ హ్యాస్ అ బెస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కరెంట్లీ ఇన్ ద బాలీవుడ్. టాలీవుడ్ అండ్ సౌత్లో ఐ థింక్ మనకు చాలా మంచి డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఉంది. అండ్ సుకుమార్ టాప్స్ ఇన్ దట్ బికాస్ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కూడా మంచి మూవీస్ తీస్తున్నారు, లైక్ బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓడెలా అండ్ వృషకర్మ డైరెక్టర్ కార్తిక్ దండు. సో కరెంట్లీ ఇన్ బాలీవుడ్ ఐ గెస్ ఆదిత్యధర్కి మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంత పెద్ద మూవీని లైక్ పార్ట్ 1 పార్ట్ 2ని ఇంత తక్కువ గ్యాప్లో ఇంత మంచి అవుట్పుట్తో ఇవ్వడం, లైక్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్. దాని తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మనం మ్యూజిక్ పీక్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఈ స్ట్రెయిన్డ్ అండర్ హ్యాన్జిమర్ అన్నారు. లైక్ నా ఇన్ఫో కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ హ్యాన్జిమర్ దగ్గర ట్రైన్ అయ్యాడు అంటే లైక్ ఈ షోయింగ్ ఈస్ ఎఫర్ట్స్ అండ్ పీక్స్ మూవీ పీక్స్ మ్యూజిక్. అండ్ పార్ట్ 1కి ఏమాత్రం తగ్గదు. కొన్ని కొన్ని చోట్ల మీకు పార్ట్ 1లో ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ వాడారు కాబట్టి మనకి కొంచెం పార్ట్ 1 మ్యూజిక్ బాగుందేమో అనిపిస్తుంది, కానీ ఏమాత్రం తక్కువ ఉండదు. ఐ గ్యారంటీ దట్. ఎందుకంటే లైక్ ఎవ్రీ సౌండ్ మిక్సింగ్కి మీకు ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి, ఎవ్రీ మ్యూజిక్ బీజిఎం ఎవ్రీథింగ్కి. అండ్ దట్స్ అవుట్ మ్యూజిక్ స్టాండ్స్ అవుట్. దాని తర్వాత ఎడిటింగ్ వస్తే ఐ థింక్ దురంధర్ 1, దురంధర్ 2కి ఇట్స్ బెస్ట్ ఎడిటింగ్ టెక్నిక్. ఏంటి అంటే లైక్ మూవీని అంత పెద్ద మూవీ కాబట్టి నీకు బోర్ కొట్టకుండా, మనకి గుర్తు రాకుండా మనం మళ్ళీ రిఫర్ చేసుకునేలాగా చాప్టర్స్లా డివైడ్ చేసి దాన్ని ఎడిట్ చేస్తారు బిగ్ రన్ టైంని. సో దట్ వాళ్ళకి ఎడిటింగ్లో ఈజీ అవుతుంది చాప్టర్స్లా డివైడ్ చేస్తే, అండ్ మనకి కూడా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. లైక్ నేను చెప్పేటప్పుడు చాప్టర్ 1 బాగుంది, చాప్టర్ 2 బాగుంది, ఆర్ చాప్టర్ 3లో ఈ సీన్ బాగుంది, ఇలా నేను చెప్పొచ్చు, ఆర్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది లైక్ చాలా బాగా చేశారు. కానీ పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 ఎడిటింగ్ కొంచెం ఎక్కడో మిస్ అయ్యేలా అనిపించింది. ఎందుకంటే పార్ట్ 1 ఒక గ్రిప్, అంటే అక్కడ ట్విస్ట్ టర్న్స్ ఏమి ఉండవు. పార్ట్ 2లో మనకు ట్విస్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పార్ట్ 1 ఎడిటింగ్ నాకు మంచిగా అనిపించింది. లైక్ పార్ట్ 2 కంటే కొంచెం బెటర్ ఎడిటింగ్ అనిపించింది. కానీ బెటర్ అంతే. 2 బెస్ట్, 2 పీక్స్. కానీ 2 పీక్‌లలో ఒక పీక్ కొంచెం పెద్దది అంతే. దట్ ఈస్ పార్ట్ 1 పీక్. అండ్ కమింగ్ టు నెగెటివ్స్ పెద్దగా ఏం లేదు మూవీకి. ద ఓన్లీ నెగెటివ్ నాకు అనిపించింది ఏంటి అంటే, మేబీ దిస్ ఇస్ కాంట్రోవర్షియల్, బట్ ఒక పార్టీకి కొంచెం భజన ఎక్కువైంది మూవీలో. అది అది నా ఫీలింగ్. మేబీ అదర్ పీపుల్ కూడా అదే ఫీల్ అవుతుండొచ్చు. కానీ ఐ సపోర్ట్ దట్ పార్టీ ఇన్ రియాలిటీ. అంటే లైక్ మేబీ ఐ విల్ బీ పొలిటికల్ ఇన్ మై రివ్యూస్, బట్ ఐ సపోర్ట్ దట్ పార్టీ ఇన్ రియాలిటీ. కానీ భజన ఎక్కువైంది. ఎందుకు? సో 'ప్రొపగండా' అనే ఒక పేరొస్తుంది మూవీకి. అది బికాస్ ఆ పార్టీ భజన ఎక్కువైంది. అది ఏమి మరి అమాయకం ఇరికించంలాగా గూడా ఉండదు. ఆ భజన అనేది కొంచెం ఫ్లోలో ఎళ్ళిపోతుంది, కానీ వై? యూ కుడ్ అవాయిడ్ థట్ టు, ఏమంటారు, రీచ్ ఇట్ ఫర్ బిగ్గర్ ఆడియన్స్. అదొక్కటి కొంచెం ఆ భజన తగ్గించుంటే బావుండనిపించింది. అంటే నో వన్ క్లెయిమ్డ్ దిస్ ఈస్ ఎ రియల్ స్టోరీ అండ్ నో వన్, ఏమంటారు, ఇది
రియల్ లైఫ్‌లో జరిగింది. ఇవి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అని నాకు తెలిసినంత వరకు మూవీ టీమ్‌లో ఎవరు చెప్పలేదు. సో, మేబీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరైనా చెప్పుంటే. కానీ కొంచెం ఆ పొలిటికల్ సైడ్ అనేది అవాయిడ్ చేసుంటే బాగుండేదనిపించింది. యాహ్! బాగున్నాయి సీన్స్. బట్ అవాయిడ్ చేసుంటే బాగుండనిపించింది. అండ్ కమింగ్ టు యాక్టింగ్ డిపార్ట్‌మెంట్. యాక్టింగ్ ఎవ్రీవన్ ఈవెన్ విత్ జూనియర్ ఆర్టిస్ట్‌లతో సహా షార్ట్ రన్ టైమ్, బిగ్ రన్ టైమ్ ఏ సంబంధం లేకుండా ఎవ్రీవన్ చాలా బాగా చేశారు. మనకి 'రణ్వీర్ సింగ్' కనిపించాడు. 'అర్జున్ రాంపాల్' కనిపించాడు. మనకు కనిపించేది 'హంజా' ఏమంటారు 'జస్కరీత్ సింగ్ రంగి' ఇంకా 'మేజర్ ఇక్బాల్' వీళ్ళే కనిపిస్తుంటారు మనకి. వాళ్ళు ఈ మూవీలో ఇలా చేశారు అంత లైక్ మన పాత షేడ్స్ ఏం గుర్తురావు. అంటే లైక్ ద ట్రాన్స్‌ఫర్మేషన్ బిట్వీన్ 'జస్కరీత్ సింగ్ రంగి' అండ్ లైక్ 'హంజా అలీ మజా' 'హంజా'కి చాలా బాగుంటుంది. అసలు యూ కెన్ ఈవెన్ డిఫరెన్షియేట్ దెమ్. సో, ఐ థింక్ పక్కా 'రణ్వీర్ సింగ్‌కి' ఏదో ఒక అవార్డ్ అయితే వస్తుంది. డామ్ ష్యూర్ అవార్డ్ వస్తుంది. పార్ట్ 1లో మనకు కొంచెం 'రణ్వీర్ సింగ్' యాక్టింగ్ అంటే నాకు బాగా అనిపించింది గానీ, లైక్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏమన్నారంటే, అక్షయ్ కన్నా ముందు 'రణ్వీర్ సింగ్' అంత యాక్టింగ్ చేయలేదు అని అన్నారు. కానీ దట్స్ అది కూడా దట్స్ ఆల్సో రీజన్. ఏది అంటే లైక్ ఏజెంట్ అంత స్కోప్ లేదు. హీస్ స్టిల్ అండర్ రెహమాన్ డకెట్ అనే ఒక డాన్ కింద ఈస్ జస్ట్ ఎ లైక్ గూండా లాగా. సో, అతనికంత స్కోప్ ఏముంటుంది యాక్టింగ్ చేయడానికి. ఆ స్కోప్‌లో కూడా అతను చాలా బాగా యాక్టింగ్ చేశాడు. లైక్ అంత దెబ్బలు తగిలాక కూడా వచ్చి డైరీలో రాసేటప్పుడు లైక్ ఎవ్రీ ఏమంటారు ఎక్స్‌ప్రెషన్ హీ క్యారీస్ ఓవర్ దేర్. అండ్ 26/11 అటాక్స్ అప్పుడు ఆ రూమ్‌లో అందరు మధ్యలో అతనుండి లైక్ అతని కళ్ళల్లో మనకొక బాధ కనిపిస్తది. ఆ బాధ వాళ్ళకి కనిపించకుండా కవర్ చేసుకునే ఏమంటారు యాక్టింగ్ కావచ్చు. ఇదంతా పార్ట్ 1లో కూడా బావుంటది. అండ్ పార్ట్ 2లో మాత్రం ఇట్స్ పీక్స్ అసలు. యాక్టింగ్ గురించి నో నెగెటివ్స్ ఎట్ ఆల్. సో, ఓన్లీ నెగెటివ్ ఇందాక చెప్పినట్టు ఆ ఒక్క థింగ్ అవాయిడ్ చేసుంటే బావుండేది. అండ్ రన్ టైమ్ అనేది నెవర్ ఎ నెగెటివ్. సో, ఆహ్, కొంతమంది 2 అవర్స్ మూవీ కూడా బోర్ కొట్టేలా తీస్తారు. కొంతమంది 4 అవర్స్ మూవీ కూడా నిన్ను కూర్చోబెట్టుకొని ఇంటర్వెల్ లేకున్నా నిన్ను ఎంజాయ్ చేసేలా తీస్తారు. సో, రన్ టైమ్ ఈస్ నెవర్ ఎ ఇష్యూ ఫర్ మూవీ. ఎందుకంటే కొంతమంది 90 మినిట్స్ మూవీ కూడా తీసి కూడా బోర్ కొట్టించేలా చేస్తారు. కొంతమంది 4 అవర్స్ మూవీ తీసి ఇలా ఏమంటారు ఇంకొంసేపు ఉంటే బావుండనిపించే మూవీస్ కూడా చేస్తారు. సో, సో, రన్ టైమ్ అనేది నెవర్ ఎ నెగెటివ్ ఆర్ నెవర్ ఎ పాజిటివ్ ఫర్ ఎ మూవీ. అండ్ హ్మ్. దట్స్ ఇట్. ఇంకా ఇంకేమన్నా కావాలి నెగెటివ్స్ అంటే ఏం లేవు. సో, అందుకని రివ్యూ నాకు తెలిసి షార్ట్ రివ్యూ అయిపోతది. నెగెటివ్స్ ఎక్కువ లేవు కాబట్టి. అండ్ సిన్స్ ఇట్స్ 'దురంధర్ 2' అండ్ ఇట్స్ గోస్ ఆన్ ఎ సీరియస్ నోట్, మూవీ గోస్ ఆన్ ఎ సీరియస్ నోట్. ఐయామ్ నాట్ యూజింగ్ ఎనీ మీమ్స్ ఆర్ ఎనీ ట్రోల్స్ ఈ వీడియోలో. జస్ట్ నా వ్యూస్ చెప్తున్నట్టే పెట్టాను నేను అంతే. మిగతా అంటే లైక్ ట్రోల్స్ ఎక్కువ వాడాలనుకోవట్లేదు ఈ మూవీకి. అండ్ మీమ్స్ కూడా ఎక్కువ వాడాలనుకోవట్లేదు. స్టార్టింగ్‌లో 2, 3 యాడ్ చేశాను కానీ ఇట్స్ గుడ్ మూవీ. నా రేటింగ్ 4.5 బాటమ్ లైన్ పీక్ సినిమా, అబ్సల్యూట్ సినిమా అండ్ దిస్ ఇస్ సినిమా అంతే. దట్స్ ఇట్. బై. అండ్ ఎళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పేజ్. ఐ విల్ ట్రై టు బీ యాక్టివ్ అండ్ పోస్ట్ చేయడానికి చూస్తుంటా. కానీ యాహ్! మెయిన్‌లీ రీజన్ ఐ చూస్ టుడే అంటే లైక్ ఈరోజు 2 పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ చాలామంది రివ్యూస్ కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఈరోజు చూస్ చేసుకొని పెట్టాను. కొన్ని చిన్న మూవీస్‌కి నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఐ విల్ జస్ట్ పోస్ట్ లైక్ రివ్యూ టెంప్లేట్ ఉంటుంది నాకోటి. ఆ టెంప్లేట్‌లో పోస్ట్ చేస్తాను చిన్న మూవీస్‌కి. ఇఫ్ పాసిబుల్ మూవీ చాలా బాగుంది. యూ షుడెంట్ మిస్ ఇన్ థియేటర్స్ అని అనిపిస్తే వీడియో చేస్తాను నేను. సో, దట్స్ ఇట్. థాంక్ యూ. హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.